హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ వచ్చేదారు శ్రీముఖి వచ్చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్ అంటే నేను ఇవి వీడియోస్ అన్ని తర్వాతనే పెడతాను 100%. మ్యాడ్ ఫర్ వచ్చేదారు అయిపోయినాక పెడతాను నేను. ఎందుకంటే కొన్ని మనుషులు ఉన్నారు, ఆ మనుషులని మనం ఎప్పుడు మార్చలేం కాబట్టి 100% తర్వాతనే పెట్టాల్సి వస్తుంది. మ్యాడ్ ఫర్ ఇచ్చేదారు నిజంగా కాదు. మ్యాడ్ ఫర్ ఇచ్చేది శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చిన తర్వాత వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తుంది. ఇంకా మార్క్స్ గురించి చెప్తారు. సిద్ధు సోనియా నూకరాజ్ ఆసియా వాళ్ళది బై చేస్తే అంటే సిద్ధు సోనియా వాళ్ళు ఓడిపోతారు కదా, నూకరాజ్ ఆసియా వాళ్ళు కూడా ఓడిపోతారు. జాను బాను వాళ్ళు గెలుస్తారు కాబట్టి 130 వస్తాయి, వాళ్ళకు 210 ఉంటాయి. 45 వస్తాయి. మహేష్ శాండ్రా నీతో వాళ్ళు 170లో వాళ్ళ సగం తీసి 85 వస్తే 355. మహేష్ శాండ్రా సిద్ధు సోనియా లీడ్లో ఉన్నారు. అందరు కిందికి వచ్చారు. చెప్దాం ఎవరెవరు ఎట్లున్నారు. మహేష్ శాండ్రా 1, జాను బాను 2nd పొజిషన్లో, అమీర్ అభిమానిక 3rd పొజిషన్, సిద్ధు సోనియా 4th పొజిషన్, కళ్యాణ్ వసంతి 5th పొజిషన్, నటరాజ్ నీతు 6th పొజిషన్, నూకరాజ్ ఆసియా 7th పొజిషన్ ఉన్నా కూడా అనలే. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాట్లాడండి అంటే వసంతి భాను మాట్లాడుకుంటారు మహేష్ మీద. ఇంకా మహేష్ వాళ్ళ మీదే ఈ వసంతి నిజంగా ఇంకా మహేష్ వాళ్ళ మీద మాట్లాడుకుంటారు. ఆయనక నీతు నటరాజ్ నువ్వు నాకు నువ్వు అస్సలు నాకు నచ్చలే, డబల్ గేమ్ డబల్ మైండ్ నీ మైండ్ అని అంటాడు. అది ఓవర్ థింకింగ్, ఓవర్ చేయకు కావాలి ఉండని చెప్తారు. ఇంకా జాను కళ్ళ మీదను మొహం మీదనే ఇలానే ఉంటే ఎలా అది ఇదని అంటుంది. సిద్ధు ఈ వీక్లో అమ్మో ఏం గేమ్స్ ఇవన్నీ ఇంత గేమ్స్ పెట్టారు. ఎట్లా పెట్టారు గేమ్స్? మ్యాడ్ ఫర్ చేద్దారు అన్నారు కదా, కపుల్స్ అని చెప్పారు కదా, ఎక్కువసేపు ఎవరు హక్ చేసుకుంటారు, ఎక్కువసేపు ఎవరు కిస్ ఇచ్చుకుంటారు, అట్లాంటి గేమ్స్ పెడితే ఏమవుతుంది? ఇన్ని రోజులు మమ్మల్ని ఇంత చేశారు కదా అని అంటారు. జాన్ అంటారు ఇన్ని రోజులు మొహాలు చూసుకొని హస్బెండ్తో ఎలా ఉండాలి, ఎలా రోమాన్స్ ఏదేదో మాట్లాడుతాడు ఆవిడ. అయిన తర్వాత ఇప్పుడేమో నెక్స్ట్ గేమ్ ఏంది, నెక్స్ట్ గేమ్ మనం ఆడాలి, మన నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అని అంటారు. అది భలే అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా క్యూట్ అనిపించింది. తర్వాత శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక అదేంటంటారు జాను బాను మహేష్ శాండ్రా అంటే వాళ్ళిద్దరిని అవి జెండలు పెట్టాలి. ఫస్ట్ ఫినాలే టికెట్ ఎవరు గెలుచుకుంటారు, వసంతి కళ్యాణ్ గోల్డెన్ కపుల్స్ గారు ఎవరిని ఎంచుకుంటారు. ఇక్కడ జాను బాను, ఇక్కడ మహేష్ శాండ్రా వాళ్ళు అనుకుంటారు. అయినాక ఒక విషయం చెప్తాను మీకు, జాను బాను వాళ్ళదేమో అది ఊగుతుంది, మహేష్ శాండ్రా స్టేబుల్గా ఉంది. అదొకటి భలే అనిపించింది, నాకు అనిపించింది. వాడే సార్ కళ్యాణే ఇచ్చిండు. అయినాక అమీర్ అభిమానిక మహేష్ వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయరు, అది అందరికీ తెలుసు. ఓకే అక్కడ జాను బాను ఉంది కాబట్టి నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఇక్కడ వచ్చారు, లేకపోతే రాకపోయారు. అమీర్ అభిమానిక మీరు ఎందుకు వచ్చారంటే అందరు అక్కడనే ఉంటారని అందరికి తెలుసు. ఓకే మనం ఇక్కడ అని నాకు ఇద్దరు గెలవాలి, ఎవరో ఒకరు గెలుస్తారు, అట్లానే ఏం లేదు అదే అంటారు. సిద్ధు సోనియా ఆసియా నూకరాజ్ కళ్యాణ్ వసంతి వీళ్ళకి సిగ్గే లేదని చెప్తే నేను 100% సిగ్గే లేదు వీళ్ళకు. ఓకే ఒకరు ఓడిపోవడం కోసం వాళ్ళు ఉన్న మరీ వరస్ట్ అనిపించింది. మహేష్ శాండ్రా నిజంగా సూపర్ ఆడారు, సూపర్ మహేష్ శాండ్రా. ఇంకా కళ్యాణ్ మాత్రం ఒకసారి ఆవిడ కడుపుకేసి కొట్టిండు, అమ్మ అయినా కూడా వాళ్ళు గేమ్ ఆడిండ్రు. ఒకసారి తలకేసి కొట్టినప్పుడు శ్రీముఖి షాక్ అయిపోతుంది అని అట్లా ఆడిండు. నిజంగా కళ్యాణ్ ఏంద్ర బాబు ఇంత వరస్ట్ అనిపించింది నాకు కళ్యాణ్ని చూస్తే. ఎంత కొట్టినా స్ట్రాంగ్ ఉండి వాళ్ళిద్దరు గేమ్ ఆడారు చూడ, ఆ విషయంలో అయితే సూపర్ అనిపించింది. అయినాక కర్మ ఎవరిని వదిలిపెట్టదు, నన్నైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా వదిలిపెట్టదు అనే ఒక థింగ్ అయితే నాకు అనిపిస్తుంది. అయినాక మహేష్ శాండ్రా వాళ్ళు గెలుస్తారు, జాను బాను వాళ్ళు ఓడిపోతారు. ఎట్లా ఓడుతుంటారు అంటే అబ్బా మహేష్ శాండ్రా వాళ్ళని, అది వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? శ్రీముఖి ఏమిటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ ఫైనలిస్ట్ మహేష్ శాండ్రా సమప్రయాణం ఫినాలే అది అని చెప్తారు. భలే అనిపిస్తుంది. ఫస్ట్ మీరే ఫస్ట్ వీక్లో అది ఇంకా చెప్తారు, అది భలే అనిపించింది. అందరి మొహాలు మాడిపోయాయి అనుకోండి, అందరి మొహాలు ఇట్లా పెట్టినాయి.
అందరూ. అది ఇంకా ఆడపోయి జాను పోయి ఇంకా ఎక్కి ఏడుస్తుంటుంది, ఎక్కి ఏడుస్తుంటుంది. ఎందుకు అమ్మ తల్లి అనిపించింది నాకైతే. ఓకే, ఓడిపోయినాము 100% బాధ అనిపిస్తుంది, కానీ జాను నాకు నిజంగా నిజంగా నచ్చలే. కనుక జాను అస్సలు నచ్చలే. వెనక బాన్ క్రెడిట్స్ ఇస్తుంది. మహేష్ శాండ్రకు 50కి 50 ఇస్తారు. జాను బానుకు 45 ఇస్తారు. అమీర్ అభిమానికి ఒక 40 ఇస్తారు. సిద్ధు సోనియాకు 30 ఇస్తారు. కళ్యాణ్ వసంత్కి 30 సార్, సిద్ధు సోనియాకి 35, కళ్యాణ్ వసంత్కి 30, తర్వాత నూకరాజు ఆసియాకు 20, నీతుమాలకు 25, నూకరాజు ఆసియాకు 20 ఇస్తారు. వెనక జాను ఏడుస్తుంటుంది, ఏంది చిన్ను ఇంత గేమ్ ఆడి కూడా ఇంతనా అని ఇంకా డామ్లో పోయి ఏడుస్తుంటుంది. ఇంకా చిన్ను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్ను, అది ఎట్లయితే చేయలేదు అంటే వస్తాడు సార్, నేషనల్ సారీ మా ఆయన. నాకైతే అస్సలు నచ్చడు, నిజం చెప్తే నాకు నచ్చడు. ఓకే, ఉండాలి మనుషులు, కానీ అంత వరస ఉండొద్దని నా ఒపీనియన్. ఎవరైనా నాకు నేను అస్సలు నేను దేకను అంతే, 100% చెప్తాను. తర్వాత కళ్యాణ్ వస్తాడు, అమ్మా ఏడవకమ్మా ఇంకా గేమ్లు ఉన్నాయి కదమ్మా అంటాడు. విచిత్రం, వాళ్ళతోనే స్టిల్ గేమ్ ఆడి అతనే కావాలని గేమ్లో ముందుకోవాలన్న ఒక మనిషి ఈరోజు ఇదంట. ఏం మనిషి, వామ్మో, సూపర్ సూపర్. బామర్ది గుర్తుకొచ్చిండు. ఇన్ని రోజులు బామర్ది గుర్తుకు రాలేడు, ఇప్పుడు బామర్ది గుర్తుకొచ్చిండు, బావ గుర్తుకొచ్చిండు, చెల్లె గుర్తుకొచ్చింది. ఇది గేమ్స్. ఏం మాస్టర్ ప్లాన్ అబ్బా కళ్యాణ్ది, సూపర్. నీ ప్లాన్కి దండం. తర్వాత నీతు నటరాజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. సెకండ్ ఫైనలిస్ట్ మనమే అవుతాం, పెట్టుకో ఇది, సెకండ్ ఫైనలిస్ట్ మనమే అవుతాం అంటారు. ప్రేమ గురు వచ్చి మాట్లాడతాడుగా, ఆయన వాయిస్ నిజంగా నాకు నవ్వుస్తుంటుంది ఒక్కొక్కసారి. ఆ ప్రేమ గురు ఎవరో చూడాలని కూడా ఉంటుంది, చూడాలి. తర్వాత నటరాజ్ నేతు జాను బాను. నటరాజ్ నేతు అంటే పిలిచి, అంటే మన జంటలలో ఏది కరెక్ట్ అంటే, జంటలలో మీకు ఎవరు కరెక్ట్ అంటే, ఓకే, ఎవరు నోరు పెద్దగా మాట్లాడుతుంటారు, ఎవరు తక్కువ మాట్లాడుతుంటారు అంటే నటరాజ్ నేతు సరే జాను బానుకి ఇస్తారు. బాను నోరు మూసుకొని ఉంటాడు, జాను అన్నీ మాట్లాడేస్తుంది అని అంటారు. కనుక వీళ్ళ గొడవ అంటే బాబా ఏమన్నా గొడవనా, నిజంగా గొడవ మాత్రం ఏం ఒక రేంజ్లో గొడవ అయింది. వాళ్ళకు వీళ్ళేస్తారు, వీళ్ళకి వాళ్ళు వేస్తారు, డబల్ పెద్ద గొడవ. ఎంత గొడవ, టూ మచ్ గొడవ పడ్డారు వీళ్ళు. ఇంకా లేదు, మీరు ఇలా మాట్లాడతారు, మేము ఇలా మాట్లాడతారు, మొగుడితో వచ్చి పెళ్ళి మాట్లాడొద్దు అని. వీళ్ళు కూడా భాను వాళ్ళు కూడా వెటకారంగా నవ్వడం చాలా తప్పు. ఎంత వెటకారంగా నవ్వుతారంటే అని నవ్వుతారు. అది మాత్రం నాకు వరస్ట్ అనిపించింది, నిజంగా చాలా తప్పు అనిపించింది. భాను వాళ్ళు అలా నవ్వడం అయితే నాకైతే కరెక్ట్ కాదు, నిజం కరెక్ట్ కాదు, అది తప్పు. తర్వాత వాళ్ళు చాలా గొడవ కొట్టుకునేటట్టు పోతారు. ఇంక అందరు కళ్యాణం ఇది గేమ్ ఓన్లీ మనం చెప్పుకోవడం, ఇంత పంచాదులు వద్దు అని అనుకుంటారు, అది అయిపోతుంది. వెనక తర్వాత సిద్ధు సోనియా కళ్యాణ్ వసంతికి, నిజంగా అన్ని కళ్యాణ్ వసంతికి పడతాయి. మీరు సోనియా వచ్చి చెప్తుంది, కళ్యాణ్ వాసు మీరు ఆయన వెళ్ళిపోవాలని ఉంటుంది, నీకు వెళ్ళిపోవాలని ఉంటుందా లేకుంటే తెలియదు. ఆ మైండ్ సెట్లో ఏమి అనవు, అతను పోయి వెళ్ళిపోదాం పదా వాసు పదా అంటే నువ్వు అవును ఉందాము, లేదు ఓకే నటరాజ్ మాస్టర్ నీతు అనేది చూశాను, కానీ సరే ఉందాము, నాకు కాదు ఆయన అందరి ముందు చెప్పేసిండ్రు, కానీ మీరు అట్లా కాదు వెళ్ళిపోదాం, ఏదో ఒక మాట డబ్బల్ మాటలు మాట్లాడతామని అది అనిపించిందని ఇంకా చెప్తారు. అది ఒక విచిత్రంగా, ఆ కళ్యాణ్ నవ్వు అయితే విచిత్రంగా నవ్వుతాడు, అని ఎట్లా నవ్వుతాడు, విచిత్రంగా ఉంటాడు. తర్వాత జాను బాను ఇంకా చెప్పిన కదా, జాను బాను వాళ్ళు మళ్ళీ నటరాజ్ వాళ్ళకి వేస్తారు. నూకరాజ్ ఆసియా వసంతి కళ్యాణ్కి వేస్తారు. ఫస్ట్ 550 మీరు అందులో అయినప్పుడు ఆ విషయానికి మాట్లాడతారు. తర్వాత అరే సరేలేరా సరే ఓకే అనుకుంటారు. తర్వాత మహేష్ అండ్ వసంతి కళ్యాణ్కి వేస్తారు. వాళ్ళు ఈడ టోన్లు వేస్తుంది 100%, ఎవరికి కళ్యాణ్కి, అది మనకు తెలిసిందే, టోన్ వేస్తుందని మనకు తెలిసిందే, అది టోన్ లేస్తుంది. టోన్ లేవడం నాకు కరెక్టే కాదని నేను చెప్పాను, కానీ అంత లేవడం అంత మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకు ఎంతమందికి అనిపించలేదో ప్లీజ్ కమెంట్ చేయండి. అనక 2 వీక్స్ ఇది అని అంటారు. అమీర్ అభిమానిక కళ్యాణ్ వసంతికి వేస్తారు. మీరు
ఓకే. ఒక స్టేబుల్‌లో ఉండరు. నూకరాజు వాళ్ళు చెప్పిన విషయమే. అదే ఒక స్టేబుల్‌గా ఉండరని అది ఆ విషయంగా వెనక కళ్యాణ్ వసంతి నూకరాజు ఆసియా విషయంలో నూకరాజు ఆసియాకేస్తారు. ఓకే. ఆవిడని మాట్లాడనియ్యవు. వీళ్ళు మహేష్ ఆంధ్రకి వేయొచ్చు ఐ థింక్. కానీ ఎందుకంటే జనాల దృష్టిలో వీళ్ళు మనం టార్గెట్ చేస్తున్నారని. కానీ ఈ టార్గెట్ గురించి ఒక మాట మాట్లాడతా లాస్ట్‌లో పక్కా మాట్లాడతా. తర్వాత ఇది అయితే వసంతి ఆసియా వాళ్ళ ఇంకా ఇద్దరు ప్రాంక్ చేస్తారు. ఇద్దరు గొడవ అన్నట్టు నాడు మాట్లాడుకుంటూ ప్రాంక్ చేసినట్టు మాట్లాడతారు. నీతు నటరాజు జాను వాళ్ళ గురించి ఆవిడ ఏంటి ఇంతగానం ఏంది సిద్ధు ఇక్కడ ఇంగ్లీష్లో నోరు మూసుకో అంటే ఏమంటారు షట్ అప్ అవి ఇంకా మాట్లాడుతుంటారు. వెనక మహేష్ ఆంధ్ర డేట్కి వెళ్తారు. వెనక ఓ సింగర్ వచ్చి సాంగ్ పాడుతుంటుంది. అది భలే అనిపించింది. తర్వాత ఫ్యామిలీ వీడియో మహేష్ వాళ్ళ నాన్న వీడియో అది అంటూ వీడియో వస్తుంది. వాళ్ళు ఆడియో పంపించి మంచిగా చూసుకున్నాం అది. ఓకే. టార్గెట్ గురించి మాట్లాడదాం అంటున్నారు కదా. టార్గెట్ గురించి మహేష్ ఆంధ్ర టార్గెట్ చేస్తలేరా? మేమే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? మహేష్ ఆంధ్ర కూడా టార్గెట్ చేస్తున్నారు. అది ఇదని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. వెనక మహేష్ ఆంధ్ర కూడా టార్గెట్ చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మహేష్ ఆంధ్ర టార్గెట్ చేసలే. మహేష్ చెప్తుంటాడు ఆ అబ్బాయి గెలిస్తే ఒకలా ఉంటాడు, గెలవకపోతే ఒకలా ఉంటాడు. అది మా టార్గెట్ అని అది ఆ విషయంలో నాకైతే నచ్చలేదు అని మాట్లాడుతుంటాడు. అది రియలే కదా. కళ్యాణ్ గెలిస్తే ఒకలాగా గెలవకపోతే ఒకలేదు. సరే వెళ్ళిపోదాం. గోడలు గుద్దుకోవడం, గలీజ్ మాటలు మాట్లాడడం రేపు ఉంటుంది చూడండి. నిజంగా అనిల్ రావిపూడి గారితోన కళ్యాణ్కి టూ మచ్ ఉంటుంది. టూ మచ్ ఉంటుంది. అది ఒక్క విషయంలో నాకైతే దేవుడా అనిపిస్తుంది. నిజంగా చూడాలి ఏమవుతుందో. మీకు ఎంతమందికి ఈ వీడియో కానీ మీకు నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయని సబ్స్క్రైబ్ చేసుకోండి.